గ్రహించిన విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి మొదలకు వచ్చేస్తాడు. బ్రహ్మ మాత్రం పైకి వెళుతూనే ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక బ్రహ్మకు పైనుండి కిందకు వస్తున్న మొగలి పువ్వు కనిపిస్తుంది. దానిని ఆపిన బ్రహ్మ, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. నేను ఈ లింగం పైనుండి కిందకు రాలిపడ్డాను. నేను ఇలా కిందకు పడడం మొదలయ్యి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయ్యింది అని చెబుతుంది. దీంతో బ్రహ్మకు ఈ లింగం ఆదిని కనుక్కోవడం అసాధ్యమని తత్వం బోధపడుతుంది. కాని బ్రహ్మకు ఉన్న రజోగుణం కారణంగా ఈ పందెంలో ఎలాగైనా తానే గెలవాలనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో దుష్ట ఆలోచన చేసి ఈ లింగం పైభాగం నుండి నేనే నిన్ను కిందకు తీసుకువచ్చానని శివుడికి చెప్పాలని మొగలి పువ్వుని అడుగుతాడు. దానికి ఆ కేతకీ పుష్పం సరే అని చెబుతుంది. ఈ సమయంలోనే అక్కడకు వచ్చిన కామధేనువుని కూడా సాక్ష్యం చెప్పాలని బ్రహ్మ అడుగుతాడు. దీనికి ఇద్దరూ సమ్మతించటంతో వారితో శివుని వద్దకు చేరిన బ్రహ్మ